అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాపిటల్ సిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా ఈ రాష్ట్రంలో దీన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు ఐబిఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. అయితే ఈ బిల్డింగ్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అదేంటంటే ఈ క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడర్లు, అంటే ఒక ఫీడ్ ఇదైనా రెండో ఫీడ్ ఉంటుంది లైవ్లో, అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రిడ్ నుండి హార్మోనిక్, అంటే గ్రిడ్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి మీకు అందరికీ తెలిసిన ఎలక్ట్రిక్ లైన్స్, ఆ సౌండ్స్ శబ్దాన్ని ఫిల్టర్ చేయడానికి K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నారు. అదేవిధంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాడుతున్నారు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకలతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. డిసెంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూసాను యాక్చువల్గా మెజారిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది, కొద్దిగానే వర్క్ ఉంది. పోతే ఎంఈపీ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇంజనీరింగ్ ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదరవి అవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా చెప్పే ప్రకారం రాబోయే 1 or 2 monthsలో యాక్చువల్గా అవి కూడా కంప్లీట్ అవుతుంది. దీంతో యాక్చువల్గా మరొక 2 బిల్డింగ్స్ పక్కనే డిజైన్ ఉంటుంది. 2 బిల్డింగ్స్ ఒక్కొక్కటి 48 ఫ్లోర్లు, ఒక్కొక్కటి 48 ఫ్లోర్లతో 202 మీటర్ల హైట్ ఉండే 2 బిల్డింగ్స్కి టెండర్లు పిలిచాము. ఆ యొక్క ఎల్వన్ కూడా ఇచ్చింది. దాని ఏరియా వచ్చి 37 లక్షల చదరపు అడుగులు. ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు టవర్ నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీని ప్రమోట్ చేశారో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దాని పక్కనే మొత్తం 50 ఎకరాల్లో 2 బిల్డింగ్స్, 2 టవర్స్, ఒక్కొక్కటి 48 అంతస్తులు, అంటే 202 చదరపు అడుగులతోటిగా 37 లక్షల చదరపు అడుగులతో 2 బిల్డింగ్స్ వస్తున్నాయి. ఆ 2 బిల్డింగ్స్లో హైదరాబాద్లో ఏ విధంగా అయితే టవర్ కట్టి డిఫరెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళందరికీ స్పేస్ ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఇక్కడ ఈ క్వాంటమ్ వాల్యూ బిల్డింగ్స్లో కూడా స్పేస్ ఇచ్చి అనేకమైన స్టార్టప్లు కావచ్చు లేదా డిఫరెంట్ కంపెనీలని ఇన్వైట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సైబర్ టవర్ తరహాలోనే ఉంటుంది సార్ మొత్తం ఈ టవర్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఖచ్చితంగానండి. అంతకంటే కూడా ఇంకా బెటర్గా చేయాలి. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన వారే యాక్చువల్గా ఆ డిజైన్స్ అన్నిటి పరిశీలించి వారికి ఉన్న అపార అనుభవంతో యాక్చువల్గా ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి విధంగా టెండర్ ఉంటుంది. ఐబిఎంకి ఎప్పుడు అప్ చెప్తాం సార్ లోపల? అది మంత్ డిసెంబర్ ఎండింగ్కి యాక్చువల్గా ఇది టోటల్గా పూర్తి అవ్వాలండి. అయితే వాళ్ళు యాక్చువల్గా ఎంఈపీ వర్క్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క సెప్టెంబర్ 15కి యాక్చువల్గా వాళ్ళకి ఎంఈపీ వర్క్ చేసుకోవడానికి కూడా యాక్చువల్గా ఎల్ఎన్టీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు.
ఆ తర్వాత మిషన్ ఫైనల్ చేయడానికి డిసెంబర్ ఎండింగ్కి చేయడం. ఉద్యోగ అవకాశాలు యాక్చువల్గా ఈ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ తీసుకురావటమే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఐటీ హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు అందరూ నవ్వారు, ఐటీ కూడిపెడుతుందా అని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉంటున్నారు, తెలుగు వాళ్ళు ఈరోజు నెంబర్ 1గా ఐటీలో ఉంటున్నారంటే కారణం ఏంటంటే వారి యొక్క దూరదృష్టి. అదేవిధంగా ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ని అదే దృష్టితో ఉద్యోగాలు కల్పించాలా, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెంచాలనే ఉద్దేశంతో, యువతకు ఉద్యోగాలు తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యువ నాయకుడు లోకేష్ ఇద్దరు కలిసి యాక్చువల్గా దీని మీద పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అనేక దేశ విదేశాలతో కాంటాక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ని ఇలా యాక్చువల్గా యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు. వాటిల్లో మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1 కాబోతుంది. సార్